ఇక్కడ 91 లక్షల మంది ఓట్లను తీసేశారు. 91 లక్షల ఓట్లు తీశారు. అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ బీజేపీ చెప్తున్నట్టు అక్రమ చొరబాటుదారులేనా? బంగ్లాదేశ్ నుంచి 91 లక్షల మంది వచ్చి బెంగాల్లో నివాసం ఉంటున్నారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? 91 లక్షలు అంటే దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి 1 కోటి మంది బెంగాల్లో ఉంటున్నారంటే నమ్మాలనా? నమ్మే విషయమేనా ఇది? ఒకవేళ అంతమంది ఉంటే బార్డర్ను కాపాడుతున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్లే కదా కేంద్రంలో ఉన్నది 15 ఏళ్ళుగా, 12 ఏళ్ళుగాను, 2014 నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నట్టు? 91 లక్షల మంది తీసేశారు. 27 లక్షల మంది దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ దేశ పౌరులు అనడానికి, బెంగాల్ పౌరులు అనడానికి, ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి.